పోయి పోయి పోయమ్మా, నువ్వు పోయి. పాలు పోస్తా ఉంటే ఏం మాట్లాడుతున్నావు? పోయి పోయి పోసేస్తున్నా. పోయమ్మా, నేనే చెప్తున్నాను కదా. పోసేస్తున్నా. పోయమ్మా. పోసేనా? పోసేస్తున్నా. పోయమ్మా. పోసేస్తాను. పోయమ్మా, పోయి. కమాన్. ఏంటిది? ఏయ్, గిల్లి జోలపాటం అంటే ఇదే. పాలు పోసింది కాక నువ్వే ఏడుస్తున్నావా? అమ్మా అమ్మమ్మ, కూల్. స్టాప్ స్టాప్. సారీ సారీ సూర్య, పోసినట్టు హ్యాక్ చేద్దాం అనుకున్నాను, అనుకుంటే నిజంగానే పడిపోయింది. సారీ, నీ డ్రెస్ పాడు చేసేసాను. డ్రెస్ వాష్ చేస్తే సరిపోతుందమ్మా. యాడో ఆపమని చెప్తున్నారు కదా. తలనొప్పిగా ఉందా? తగ్గిపోయింది, నో ప్రాబ్లం. అందుకే బ్యాండేజ్ తీసానని చెప్పావు కదా. అబ్బా సూర్య, అనీసీగా ఉండి బ్యాండేజ్ తీసేసానంటే మొదలవేంటి? లీవ్ ఇట్, ఐ హావ్ టు స్లీప్. ఏమీ తినకపోయినా తాగకపోయినా ఇలాగే నీరసంగా ఉంటుంది. నీరసంలో తలనొప్పి వస్తుంది, నిద్ర కూడా పట్టదు. తీసుకొచ్చిన పాలేమో డ్రెస్ మీద పోసాం. ఉండు, పాలు తీసుకొస్తాను. ఈ ఆడవాళ్ళు తరతరాల నుంచి ఇంతే, వీళ్ళు మారు. నిద్రపోతున్నావా? నీ చేత మొత్తం టాబ్లెట్స్ అన్ని మింగిస్తాను, దెబ్బకు చచ్చూరుకుంటా. ఈ నైట్ నీకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇదే. కానీ ఈ టాబ్లెట్స్ మింగి చేస్తే ఆ నేరం నా మీదకొస్తుంది. నిద్రపోవాలి, సర్ప్రైజ్ మిస్ అవ్వాలి, అది నాకు కావాల్సిందే.
ఈ 2 టాబ్లెట్స్ తో దీని సర్ప్రైజ్ ని స్పాయిల్ చేస్తా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ కోసం సాహసాలు చేయడం చూసాం, త్యాగాలు చేయడం చూసాం. కానీ ఇలా పాలు పెరుగు బట్టల మీద పోయించుకోవడం ఇదే చూడ్డం. అక్క ఏంటి మీ కామెంట్స్? మీరు వెళ్ళండి. ఆ వెళ్ళకి ఇక్కడే ఉంటావా ఏంటి? సిస్టర్ కి కోపం తెప్పించడం ఎందుకు? ఎన్ని కష్టాలు కోరి మరీ తెచ్చుకోవడం ఎందుకు సూర్య గారు? ఆ సర్ప్రైజ్ ఇస్తుంది నేనే శామ్ అని ఒక్క మాట చెప్పొచ్చు కదా సూర్య. అలా చెప్పనంత కాలం ఇలా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అన్నయ్య. రే నేను కాదని చెప్తుంటే వినరేంట్రా? ఏ? సూర్య, ఎవరైనా పెళ్ళైన తర్వాత భార్యను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలా చేయి కాల్చుకుంటారు. కానీ ఇదేంట్రా నువ్వు ఇప్పుడే? చెప్తా. ప్రేమ పద్మ, ప్రేమ ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. చెయ్యి కాల్చుకోవడం పెద్ద విషయమేం కాదు. సూర్య, తనకి సర్వీస్ నేను చేస్తున్నాను కదా, ఆ సమంతకి పాలు నేను తీసుకువెళ్తాను. నువ్వెందుకు కిచెన్లోకి రావడం? అన్నయ్య, ఫ్రెండ్ కోసం సర్వెంట్ ఏర్పాటు చేసావు కదా, తను తీసుకెళ్తుంది కదా, నీకెందుకు ఈ శ్రమ? ఈ మనిషా సర్లే, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతుంది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. తన సర్వీసా? తను సరే, తన సర్వీసు సరే. ఆ ఇలాంటి మనిషికి శామదునను కేర్ చేసి సర్వీస్ బాధ్యత అప్పగిస్తే ఇంకా అంతే సంగతులు. నో నో నో, తను సర్వీస్ చేస్తుంది. ఈ మాట ఇంతకు ముందు చెప్పావా? ఆల్రెడీ నువ్వే తీసుకువెళ్ళావు కదా, ఇప్పుడు నాకు చెప్పడం ఎందుకు? నువ్వే తీసుకెళ్ళు. సరిపోయింది. ఆడిప్పుడు అన్నదానికి నువ్వు చెప్పిన దానికి కరెక్ట్ గా సరిపోయింది. ఈ మాత్రం దానికి నేను సర్వీస్ చేస్తాను కోతలు ఎందుకు? ఎస్. పద్మ, సిస్టర్ కి ఈ రాత్రి ఏ గిఫ్ట్ వస్తుందో కదా? అవును, గిఫ్ట్ ఏమై ఉంటుంది? ఏమో, మనకేం తెలుసు? నిజమే, అది ఏంటో సూర్యకు మాత్రమే తెలుస్తుంది. శామ్, శామ్,
శ్యామ్ నేను పడుకుంటాను. లే ఇగో పాలు తాగు. నాకొద్దు. లే ముందు లేచి పాలు తాగు. తీసుకో. గుడ్ గర్ల్. ఇప్పుడు పడుకో. సర్ప్రైజ్ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది. లిల్లీ అనుకుంటా. తనని కలిసి నిజం చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. శామ్ లే, పడుకోకూడదు.
ప్లీజ్ లిల్లీ అరవకు, నేను చెప్పేది విను. ప్లీజ్ లిల్లీ, నేను నిన్నేం చేయను. జస్ట్ నేను చెప్పేది పూర్తిగా విను. నేను నేను సిన్సియర్గా ప్రేమించాను, కానీ ఆ సామాన్య నన్ను పావులా వాడుకుంది. జరిగిందంతా సామాన్య వల్లే. ఆ సామాన్యే అది లిల్లీ జరిగింది. ఆ సామాన్య పెద్ద ఫ్రాడ్. నువ్వు సామాన్య ఏంటి షాక్ అయ్యావా? నేనిక్కడ ఉంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యంది నేను ఎక్స్పెక్ట్ చేయడమే. ఈ సామాన్య నువ్వెవ్వరికీ తెలియకుండా కింద నుంచి పైకొచ్చేటప్పుడే నేను నిన్ను చూశాను. నువ్వు కింద నుంచి చూసింది లిల్లీనే, కానీ నువ్వొచ్చే ఒక్క నిమిషం ముందు ఏం జరిగిందో తెలుసా? అబీగాడ్ ఇంత ధైర్యంగా ఇంట్లోకి వస్తున్నాడంటే ఖచ్చితంగా లిల్లీని కలవడానికే. అదే జరిగితే గనక నేను డేంజర్లో పడిపోతాను. ఏదో ఒకటి చేయాలి. ఎస్ లిల్లీ, ఏంటి సామాన్య ఈ టైంలో వచ్చా? ఏం చేయమంటావు లిల్లీ? ఇంట్లో నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు. ఒక్కదాన్ని రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంటే నీతో మాట్లాడదాని వచ్చాను. ఇంట్లో నాకు అసలు వాల్యూ లేకుండా పోయింది. అయ్యో అలా ఫీల్ అవ్వకు సామాన్య. అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అంతే తప్ప నిన్ను అవాయిడ్ చేయాలని ఎవరు అనుకోరు కదా. వాళ్ళంతా సమంతకి ఏ గిఫ్ట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. నీకు ఆ సమంత అంటే పడదు కాబట్టి, నేనంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు వెళ్ళలేదు. వాళ్ళంతా ఆ గిఫ్ట్ చూడడానికి ఎంత యాంగ్జైటీగా ఉన్నారో. అవును కదా, టైం 12 అయింది. సామధునికి ఏం గిఫ్ట్ వస్తుందో నేను చూడాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎలా? ఏంటి లిల్లీ ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతావా? చచ్చా, నేనెందుకు వెళ్తాను? నేనేమైనా అనుకుంటానని మాత్రం నువ్వు అనుకోకు. వెళ్తే వెళ్ళు. దానికోసం కాదు కానీ వాటర్ తాగి రావాలి. ఇప్పుడే వస్తాను.